మనం రోజూ చూసే క్యాలెండర్లున్నాయి కదా, అవి కేవలం తేదీలు, రోజులు చూపించేవి మాత్రమే కాదన్మాట. నిజానికి అవి మన సంస్కృతిని, మన ఆచారాలను అచ్చుగుద్దినట్టు చూపిస్తాయి. అవే మన జీవితాలను ఎలా ఒక పద్ధతి ప్రకారం నడిపిస్తాయో ఈ విశ్లేషణలో చూద్దాం. ప్రపంచంలో ఎన్నో రకాల క్యాలెండర్లున్నా వాటన్నింటిలోనూ కామన్గా కనిపించే ఒక నెంబరుంది. అదే 12. అసలు ఈ 12 అనే సంఖ్యకు ఎందుకంత ప్రాముఖ్యత వచ్చిందో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్, తెలుగు, ఇస్లామిక్ ఈ 3 క్యాలెండర్లు వేటికవే ప్రత్యేకం. కానీ ఒకే ఒక విషయంలో మాత్రం అన్నీ ఒకటే. అదేంటంటే సంవత్సరాన్ని 12 నెలలుగా విభజించడం. ఆశ్చర్యంగా ఉంది కదూ? సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు మాట్లాడుకోబోతున్నామంటే, మొదటగా రకరకాల క్యాలెండర్ల గురించి, ఆ తర్వాత మన 12 తెలుగు నెలల గురించి, వాటితో ముడిపడిన పండుగల గురించి, ఇస్లామిక్ క్యాలెండర్ గురించి, చివరిగా క్యాలెండర్లు అంటే తేదీలు మాత్రమే కాదని తెలుసుకుంటాం. ఇక మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం. ఇన్ని తేడాలు ఉన్నా ఈ క్యాలెండర్లన్నిటినీ కలిపే ఆ 12 నెలల కాన్సెప్టేంటో ఇప్పుడు చూద్దాం. మనందరికీ ఇంగ్లీష్ క్యాలెండరే బాగా అలవాటు. కానీ టైంని లెక్కించడానికి ఇది ఒక్కటే దారి కాదు. ప్రపంచంలో చాలా పద్ధతులున్నాయి. ఇప్పుడు మనం కూడా ఈ 12 మంత్స్ పద్ధతినే వాడే మరో 2 ముఖ్యమైన క్యాలెండర్ల గురించి తెలుసుకుందాం. సరే, ఇక మన అసలు విషయానికి వద్దాం. మన సాంప్రదాయ తెలుగు క్యాలెండర్ గురించి, దాని ప్రత్యేకతల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిత్రం చూడండి. ఇది మన తెలుగు చంద్రమాన క్యాలెండర్ను చాలా సింపుల్గా వివరిస్తోంది. ప్రతి నెల పేరు, ఆ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు అన్నీ ఇందులో స్పష్టంగా ఉన్నాయి. ఇవిగో ఇవే మన 12 తెలుగు నెలలు. చైత్రమాసంతో మన తెలుగు సంవత్సరం మొదలై ఫాల్గుణ మాసంతో ముగుస్తుంది. ఈ నెలల పేర్లు వింటుంటేనే మన పండుగలన్నీ గుర్తొస్తాయి కదా. ఈ నెలలు కేవలం పండుగలకే కాదు, మన వ్యవసాయ పనులకు, ఋతువులకు కూడా ఒక గైడ్ లాంటివి. సింపుల్గా చెప్పాలంటే, తెలుగు క్యాలెండర్ అనేది చంద్రుడి కదలికల మీద ఆధారపడి ఉంటుంది. ఇది కేవలం టైంని చెప్పేది కాదు, మన పండుగలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు ఒక రూట్ మ్యాప్ లాంటిదన్నమాట. పండుగలన్నాం కదా, అసలు ఈ క్యాలెండర్ మన పండుగలతో ఎలా కలిసిపోయిందో ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. చూడండి, చైత్రమాసంలో ఉగాది, శ్రీరామనవమితో సంవత్సరం ఎంత సందడిగా మొదలవుతుందో, ఆ తర్వాత ఆషాఢంలో బోనాలు, శ్రావణంలో రాఖీ, భాద్రపదంలో వినాయక చవితి, ఇక ఆశ్వయుజంలో అయితే దసరా, బతుకమ్మ, దీపావళి ఒకదాని తర్వాత ఒకటి. చివరిగా పుష్యమాసంలో సంక్రాంతితో ఒక సైకిల్ పూర్తవుతుంది. ఉదాహరణకు ఉగాదిని తీసుకుందాం. ఇది మన తెలుగు కొత్త సంవత్సరం. క్యాలెండర్లోని మొదటి నెల అయిన చైత్రంలో వస్తుంది. ఇది కేవలం ఒక పండుగ కాదు, ఒక కొత్త ఆరంభానికి, కొత్త ఆశలకు గుర్తు. సరే, తెలుగు క్యాలెండర్ గురించి చూశాం. ఇప్పుడు ఇలాంటిదే చంద్రుడిమీద ఆధారపడిన మరో ముఖ్యమైన క్యాలెండర్, అదే ఇస్లామిక్ క్యాలెండర్ గురించి తెలుసుకుందాం. ఇవిగో ఇవి ఇస్లామిక్ క్యాలెండర్లోనే 12 నెలలు. ఇక్కడ కూడా 12 నెల్లే. ఇది కూడా చంద్రుడి గమనంపైనే ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఇది పూర్తిగా చంద్రుడి లెక్కనే ఫాలో అవుతుంది. అందుకే దీనిని పక్కా లూనార్ క్యాలెండర్ అంటారు. ఈ క్యాలెండర్లో కూడా కొన్ని నెలలకు, కొన్ని ఆచారాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఉదాహరణకు 9వ నెల అయిన రంజాన్లో ఉపవాస దీక్ష పాటిస్తారు. అలాగే 12వ అంటే చివరి నెల అయిన దూవాల్ హిజ్జాలో పవిత్ర హజ్ యాత్ర చేస్తారు. హజ్ యాత్ర గురించి మనందరికీ తెలుసుకదా. ఈ యాత్ర కరెక్ట్గా సంవత్సరంలో చివరి నెల అయిన ధూఅల్ హిజ్జాలోనే జరుగుతుంది. చూశారా, క్యాలెండర్ ఎంత ఖచ్చితంగా మతపరమైన విధులను నిర్దేశిస్తుందో. సరే, ఇప్పటిదాకా మనం 2 వేర్వేరు క్యాలెండర్ల గురించి చూశాం కదా. ఇదంతా చూశాక మనకేమర్థమవుతోంది, దీని గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే దారులు వేరైనా గమ్యం ఒకటే అనిపిస్తుంది కదూ. 2 చంద్రుణ్ణే ఫాలో అవుతాయి. తెలుగు క్యాలెండర్ మన సాంస్కృతిక పండుగలను నడిపిస్తే, ఇస్లామిక్ క్యాలెండర్ మతపరమైన ఆచారాలను నడిపిస్తుంది. కాని రెండిటి లక్ష్యం మాత్రం ఒకటే, జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో, ఒక అర్థవంతంగా నడిపించడం. ఇక్కడున్న ఈ వాక్యం చూడండి. ఒక క్యాలెండర్ మొత్తం మతపరమైన మరియు సాంస్కృతిక సంవత్సరానికి ఒక స్థిరమైన చట్రాన్ని అందిస్తుంది. ఎంత నిజమో కదా. ఇవి కేవలం క్యాలెండర్లు కావు, లక్షలాది మంది జీవితాలకు ఇవి ఒక లయను అందిస్తాయి. అందుకే మనం క్యాలెండర్లను కేవలం కాగితాలుగా చూడకూడదు,
అవి సమయాన్ని, మన సంప్రదాయాలను, మన సమాజాన్ని కలిపే ఒక గట్టి బంధం. ఒక రకంగా చెప్పాలంటే అవి సజీవ పత్రాలన్నమాట. ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి, మనం రోజూ చూసే క్యాలెండర్ మన సంస్కృతి గురించి మనకే తెలియని ఎన్ని విషయాలు చెబుతోందో కలా!